హలో నమస్తే అందరికీ. పండుగ రోజుల్లో మధురమైన సువాసనతో నింపే పెసరపప్పు పాయసం ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వారు సైతం ద బెస్ట్ అనిపించుకోవచ్చు. మరెందుకు ఆలస్యం? జీడిపప్పు కిస్మిస్నైతే నేతిలో వేయించి పక్కన పెట్టేసుకోండి. మరి ఇదే ప్యాన్లో కాసింత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసి దోరగా వేయించండి. ఇక బెల్లం అయితే 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం ప్యాన్లో వేసేసి కాసింత వాటర్ కూడా పోసేసి లిక్విడ్ అయ్యే వరకు ఉంచి ఇందులోనే మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పునంతా వేసేసి ఒక్కసారి కలపండి. ఇది ఈ బెల్లంలో ఉడికితే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాల సేపు అలాగ ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత కాసి చల్లార్చుకున్న పాలను ఇందులో వేసేయండి. ఈ పాలకైతే కొలత లేదు. ఎంత ఎక్కువ వేసుకొని ఉడికిస్తే అంత టేస్ట్గా అనిపిస్తుంది. ఇక చిక్కబడుతుంది అనుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి కూడా వేసేసి కొంచెం నెయ్యి కూడా వేసేస్తే బాగుంటుంది. మరి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.